నాయకుడు ఆలోచన ఎట్టుంటుందంటే ఈ ద్రవిడ యూనివర్సిటీ రావడానికి కారణం నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆ రోజు మేమందరం కూర్చొని ఆలోచించాం. మా ఆలోచన ఆ రోజు అప్పట్లో 4 రాష్ట్రాలున్నాయి, ఇప్పుడు 5 రాష్ట్రాలైనాయి. దక్షిణ భారతదేశంలో ఉండే ద్రవిడ కల్చర్కు ఒక యూనివర్సిటీ ఉంటే బాగుంటుంది. మన సంస్కృతి సాంప్రదాయాల్ని కలిసి ఐకమత్యాన్ని పెంచే విధంగా ఉండాలి. అందుకని ఎక్కడ పెడితే బాగుంటుందని ఆలోచించినప్పుడు నేను కూడా ఆ నిర్ణయంలో భాగమైనప్పుడు నేను ఆయనతో చెప్పాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెస్ట్ ప్లేస్ కుప్పం. దానికి కారణం ఒక పక్క తమిళనాడు, ఒక పక్క కర్ణాటక, కేరళ ఎటూ కలవలేదు కాబట్టి 4 రాష్ట్రాలకు అనువైన స్థలం కుప్పం అనే నియోజకవర్గంలో ఈ గుడిపల్లెలో ఈ ద్రవిడ యూనివర్సిటీ పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తర్వాత నేను వచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో మళ్లీ అభివృద్ధి చేశాం. ఇటీవల కాలంలో మీరు చూస్తే ఇక్కడ కూడా ఎలాంటి పాలన జరిగారో మనం చూశాం. విశ్వవిద్యాలయాలు దేవాలయాల వరకు చూసుకోవాల్సిన ఈ విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలకు క్షేత్రాలుగా మారిపోయిన పరిస్థితి, చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చాయి. ఏది ఏమైనా ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రాష్ట్ర అభివృద్ధికి తెలుగు జాతి ఆత్మగౌరవానికి పనిచేసిన ఎన్టీ రామారావు గారిని కూడా ఈ శుభ సందర్భంగా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.